హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడ అనుకుంటున్నారా? తిరుపతి మంచినీళ్ళ గుంట ముందరే ఉంటుంది శివాలయము. చాలా బాగుంటుంది. ఇంకొకట ఈ శివాలయం గురించి మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా మనసుకి ప్రశాంతం కావాలనుకున్న వాళ్ళు నిజంగా ఈ టెంపుల్స్కి వెళ్ళి ఒక్కసారి అక్కడ కూర్చొని, ఇంట్లో బాధే అనుకోండి అబ్బా, అక్కడికి వెళ్ళినారనుకో గంట సేపు అక్కడ కూర్చోండి. ఏమా ఆయన్ని మనసులో తలుచుకోండి. ఏమని? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఆయన్ని మనసులో తలుచుకొని మీరు తర్వాత తిరిగి ఇంటికి రండి. కానీ ఎంత మనసు తేలికవుతుంది తెలుసా? ఇలాంటివన్నీ నేను పడిలేసానండి. నాకు ఇంట్లో బాధేస్తే, అప్పుడు మేము ఇక్కడ పక్కన ఉన్నాము, నాకు మనసుకు బాధేస్తే ఈ శివాలయంలో వచ్చి కూర్చొని నా మనసు బాధ అంతా, నా గుండెల్లో బాధ భారం బరువు అన్నీ ఆయన పాదాల దగ్గర దింపేసి నేను ఇంటికి వెళ్ళేది. అప్పుడు నాకు అన్నీ ఏదో నా భారం అంతా పోయిందబ్బా అన్నట్టు అనిపిస్తుంది. ప్రశాంతంగా ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే ఆ శివయ్య అనుగ్రహమే. మేము ఆ రోజు, ఎందుకంటే ఆదివారం నైట్ గ్రహణం పట్టింది, సోమవారం వచ్చింది. సోమవారం తెల్లారితో మేము వెళ్ళాము, మంచిగా దర్శనం చేసుకున్నాము శివయ్యని. కానీ జనాలు సందు లేదండి. సోమవారం రోజు అందరూ ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసి అందరూ టెంపుల్స్కి చాలా జనాలు వచ్చారు. చాలా వేడిగ్గా జరిగింది, బాగా వచ్చారు. మీరు ఎవరైనా అనుకుంటే, మనసుకి ఇది అనిపిస్తే, ఇలా ఒక టెంపుల్కి వెళ్ళి కూర్చొని మీ మనసులో ఓం నమ శివాయ అని ఒక్కసారి తలుసుకొని రండి.